హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ బ్రెడ్ పిజ్జాని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. పిండి కలిపే పని లేకుండా, ఎక్కువ కష్టపడకుండా ఒక 10-15 నిమిషాల్లోనే ఈ టేస్టీ పిజ్జాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిజ్జా చేయడానికి నేను ఇక్కడ వైట్ బ్రెడ్ని తీసుకున్నానండి. మీరు బ్రౌన్ బ్రెడ్నైనా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు డైరెక్ట్గా కట్ చేయడం రాకుంటే ఇలా ఒకదాన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని దానిపైన పెట్టి, మీకు ఎన్ని బ్రెడ్ స్లైస్లు కావాలంటే అన్నిటినీ కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన ఉంచుకొని గిన్నెలోకి 3 ఎగ్స్ని తీసుకున్నాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఎగ్లో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్లో మిరియాల పొడి, ఉప్పు బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద తవ్వ కానీ ప్యాన్ కానీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని రౌండ్గా లేదా పిజ్జా షేప్లో అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ని ఈ బ్రెడ్ స్లైసెస్ పై నుండి వేసి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 3 ఎగ్స్ సరిపోలేదండి, అందుకే మళ్ళీ ఒక ఎగ్ని కలిపి తీసుకొని దీనిపై నుండి వేసుకున్నాను. ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కింద బ్రెడ్ మొత్తం వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఎగ్ ఆమ్లెట్ని కూడా వేయించుకోవాలి. ఇలా ఎగ్ ఆమ్లెట్ వేగాక దీనిపై నుండి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకుంటే రెడ్ చిల్లీ సాస్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ సాస్ మొత్తం ఆమ్లెట్కి బాగా అప్లై చేశాక ఇప్పుడు దీనిపై నుండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ కనుక ఉంటే వాటిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత దీనిపై నుండి చీజ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే చీజ్ ఆమ్లెట్ పైన సాస్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు అండి, కానీ ఇక్కడ డైరెక్ట్గా పైనుంచి వేస్తున్నాను. ఇప్పుడు చీజ్ పై నుండి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. అలాగే ఓరిగానోను కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి చీజ్ కరిగే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. చీజ్ కరిగిన తర్వాత స్టవ్ పై నుండి దించేసి వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.